ప్రభు నామానికి మహిమ కలుగునుగా. ఎందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మన దేవుడు మనను ప్రతి విషయంలో కృప చూపుతూ ఉంటాడు. పొరపాట్లన్నీ క్షమించే దేవుడు, ప్రతి బంధకం నుంచి విడిపించే దేవుడు. మీకు మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తన 86వ అధ్యాయం 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. దేవునికి స్తుతి కలుగును గాక. క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు అంటే మన జీవితంలో మనం పొరపాట్ల వల్ల, అతిక్రమం వల్ల చాలా దూరం అయిపోయింది. కానీ మళ్ళా క్షమాపణ అడిగి ప్రభు చెంతకు చేరాలనేదే ప్రభు యొక్క చిత్తం. నువ్వు అలాగే దూరమైపోవద్దు. సరే, పేతురు యేసుక్రీస్తు ప్రభు పట్టబడే రాత్రి పేతురుతో అంటాడు, రేపు కోడి కుయ్యక మునుపు 3 సార్లు నన్ను ఎరుగనంటావు. నేను అలా ఎందుకు అంటాను? నేను అలా నా ప్రాణం పోయినా కూడా అననని కరాఖండిగా చెప్తాడు. కానీ వాళ్ళంతా వచ్చి పట్టుకునేటప్పుడు, అందరు చెదరగొట్టబడ్డప్పుడు, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువును ఆ పిలాతు దగ్గర తీసుకెళ్ళేటప్పుడు ఈ పేతురు దూరం నుంచి చూస్తా వెనకాల వెళ్తూ ఉంటాడు. అక్కడికి కొద్దిసేపు కూర్చున్నప్పుడు ఎవరైనా కూడా ఆయన ఎవరో నేను ఎరుగనని 3 సార్లు యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం అది బొంకుతాడండి. ఇప్పుడు చాలా పశ్చాత్తాపడతాడు. నా ప్రభువును నేను ఎరుగనండం ఏంటి, నేను తెలియదు అని అనడం ఏంటి? మరి ఆయనతో ఇన్నాళ్ళు ఉన్నాను కదా, ఆయనతో గడిపాను కదా, ఆయన అద్భుతమైన దేవుడు కదా, తెలియదని నేను ఎలా చెప్పానని పశ్చాత్తాపడి ఏడుస్తాడండి. ఆ మాట ప్రభు విన్నాడు. విని క్షమించి దూరంగా పెట్టలే పేతురు. అద్భుతమైన అభిషేకం ఇచ్చి తర్వాత ఘనముగా వాడుకున్నాడు. పేతురు ద్వారా ఎన్నో సూచక క్రియలు, ఎన్నో అద్భుత కార్యాలు ప్రభువే తోడుగా ఉండి జరిగించాడు. విడిచిపెట్టాడా? నువ్వు ఆ రోజు నన్ను ఆ మాట అన్నావు కదా, నువ్వు వద్దుపో అన్నాడా? లేదండి. క్షమాపణ మనం ఎప్పుడైతే కోరుకుంటామో, క్షమించమని ఎప్పుడైతే మనం అడుగుతామో, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవారు, క్షమించడానికి రెడీగా ఉంటాడండి. కానీ క్షమిస్తున్నాడు కదా అని అదే పొరపాటు చేయకూడదు. మనం అక్కడికి స్టాప్ అయిపోవాలా, అవన్నీ విడిచిపెట్టేసా. పేతురు తరువాత ఎంత అద్భుతంగా వాడబడ్డాడో మనకందరికీ బాగా తెలుసు. నిన్ను కూడా వాడుకోవాలంటే పాతవన్నీ విడిచిపెట్టాలి, పాతవన్నీ తొలగించుకోవాలి. పాత మాటలు, పాత ఆలోచనలు, పాత చూపులు, పాతవి ప్రభుకు నీళ్ళు ఏది కనిపించకూడదు. అప్పుడు అద్భుతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, అద్భుతంగా నిన్ను దీవిస్తాడు, అద్భుతంగా నిన్ను కనపరుస్తాడు. అట్టి కృప ప్రభు మనకందరికి అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం మనం నడిపించునుగా. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాగణుడైన దేవానికి స్తోత్రములు నాయన. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు పేతురు వలె పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించని మనస్ఫూర్తిగా అడిగి పాత వాటన్నిటిని విడిచిపెట్టాలి. దాని తర్వాత పేతురుని ఎలాగ వాడుకున్నావో అలాగే మమ్మల్ని అందరినీ కూడా బలముగా వాడుకునే దేవుడు, ఘనమైన కార్యములు మా పట్ల కూడా జరిగించే దేవుడు. అట్టి కృప ప్రతి బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగా. ఆమేన్.